ఆయన నగర అధ్యక్షుడు, ఆయన వాదన ఆయన వినిపించారు. సో క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఒకవేళ ఎమ్మెల్యే ఎవరు తప్పులు ఒకవేళ చేస్తుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, కానీ ఎమ్మెల్యే మీద కావాలని ఆరోపణలు చేస్తున్నారు అనేది సుధాకర్ గారు చెప్తున్న వాదన. చూద్దాం. అంటే నెక్స్ట్ ఒకసారి నంబూరు వెంకటరమణ ఫోన్ లైన్లో ఉన్నారు. ఏదైతే నంబూరి వైన్స్ రాత్రి వైన్ షాప్ తగలబెట్టారో, ఎమ్మెల్యే మీద ఆరోపణ చేశారో, ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారో నంబూరి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, 40 ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తి. ఆయన ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే అండి. యా, మీరు మీ వాయిస్ విన్నామండి, ఇప్పటివరకు మీదే టెలికాస్ట్ చేసాం. అంటే మేము కూడా బాధపడుతున్నాం. అంటే ఒక పరిపాలనలో ప్రభుత్వం ఇంతటి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రభుత్వంలో ఈ రకంగా సొంత పార్టీ నేతకు సంబంధించిన వైన్ షాపుని డబ్బులు ఇవ్వలేదని తగలబెడతారా అని మేము కూడా మీ తరఫున ఆవేదన చెందుతున్నాం. అవునవునండి. ఎట్లా ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యే మిమ్మల్ని స్వయంగా ఫోన్ చేసి డబ్బులు అడిగాడా? ఎమ్మెల్యేనే డైరెక్ట్గా ఫస్ట్ షాప్ తగులుతానే నాకు షాపే రాజీ చేసేయండి అని రాపించుకున్నాడు కూడా బెదిరించి. ఓకే. మళ్ళీ మేము నిదానంగా మాట్లాడదాంలే అనేసి అప్పుడు ప్రజెంట్ ఆవేశంలో ఉండాలి మాట్లాడదామనేసి రాపించి వచ్చినాము. మళ్ళీ అయితే మేమేం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయలేము, మేము నడుస్తున్నాము. అప్పటి నుంచి బెదిరిస్తానే ఉన్నాడు ఆయన అనుసరితోను. ఓకే. లిక్కర్ షాపుని టెండర్లో మీకు రాగానే మీకు వచ్చిన షాపుని ఆయన పేరు మీద రాయించేసుకున్నాడు. అవును, రాయించుకున్నాడు. అని మీరు ఎందుకు రాశారు? మీరు లీగల్ టెండర్ హక్కుదారు మీరు కదా. అంటే అప్పుడు జనాలు పంపించి బెదిరిస్తా అంటే సరిగ్గా ఆవేశంగా ఉన్నాడు. సర్దుమునికి వరకు మనం షాప్ ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడదాంలే అనేసి షాప్ ఓపెన్ మనం ఫస్ట్ షాప్ ఓపెనింగ్ బోర్డు వేసింటే కూడా ఆన్సర్లు పంపించి బోర్డు కూడా కాల్ చేపించినాడు. బోర్డు కూడా తగలబెట్టాడు. బోర్డు కూడా కాల్ చేపించినాడు. ఆ షాప్ ఓనర్ని బెదిరించి నాకు కీకుండా కూడా చేసినాడు. ఇవన్నీ వాస్తవాలు కదా. మాకేమన్నా ఆయన గెలుపు కోసము మేము ఎంత పోరాడి డే అండ్ నైట్ పోరాడి కార్యకర్తలు చెప్పించి గెలిచినాక కూడా నేను 600 కేజీలు స్వీట్ పంచాను నా వార్డులో, 26వ వార్డులో. ఆయన కోసం ఇంత పోరాడి ఆయన మీద చెడుగా చెప్పాల్సిన మాకేమవుతాం అండి. ఓ పక్కన మాకు ఆవేదన ఏమంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ సార్ వీళ్ళిద్దరు దేశాలు తిరిగి ఫ్యాక్టరీలు తెచ్చి వాళ్ళు నిద్రాగారం లేకుండా వాళ్ళు కష్టపడుతుంటే ఇలాంటి వాళ్ళతో పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మేము వైసీపీ వద్దని టీడీపీ తెచ్చుకుంటే టీడీపీలో ఇట్లా అసలు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంత చండాలంగా చేయలేదు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు చేయలేదు. అంత అరాచకం చేస్తున్నాడు. ఓకే. అసలు మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది వెంకటరమణ గారు. ఏకంగా లిక్కర్ టెండర్లో మీరు బాడుకుంటే బలవంతంగా మిమ్మల్ని బెదిరించి వైన్ షాప్ను అతని పేరు మీద రాయించుకోవడం ఏంటి? మీరు బోర్డు పెడితే బోర్డును తగలబెట్టించడం ఏంటి? ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే వైన్ షాప్ను తగలబెట్టడం ఏంటి? రాష్ట్రంలో ఇంకెక్కడ ఇంత అరాచకం లేదు కదా. నిన్న సాయంత్రం 4 గంటలకు నాకు ఫోన్ చేసి బండ బూతులు తిడతాడు. ఓకే. ఎందుకండి? ఎందుకు డబ్బులు ఇవ్వలేదనేనా? ఇవ్వలేదన్నా. ఎంత అడిగితాడండి? 20 లక్షలు అడిగినారు. స్వయంగా ఎమ్మెల్యేనే? ఎమ్మెల్యేనే. ఆయన ఫోన్ నంబర్ నుంచి కాల్ చేశాడండి మీకు? ఆయన ఫోన్ నెంబర్ నుంచి మీ రిపోర్టర్లకు చూపించినా కదా కాల్స్ చూపించారా? ఓకే. అదేమన్నా మీ ఫోన్లో అది రికార్డ్ అవుతుందండి? అంటే ఎమ్మెల్యే మాట్లాడింది రికార్డ్ చేసుకోలేదండి. నాకంటే నేను నాకు రికార్డ్ చేసుకునే కెపాసిటీ ఉంది. కాకపోతే మనం ఒక ఎమ్మెల్యేని ఇట్లా చేయకూడదు అనేసి మనం రికార్డ్ చేసుకోలేదు. ఓకే. రికార్డ్ చేసుకోండి. ఈ పొద్దు వీళ్ళు సుధాకర్ యాదవ్ వీళ్ళంతా తెలుస్తాండి కదా, నన్ను బెదిరించి తెలుస్తాండు నేను రికార్డ్ చేసుకుంటే. ఓకే. అంటే ఇప్పుడు నేను చేయలేక ఆయన కాల్స్ మీ రిపోర్టర్ చూపించిన కదా ఎన్ని కాల్స్ చేసిండేది. ఓకే. అంటే 2 సార్లు కాల్ చేసింది ఉంది. ఇప్పుడు ఈ అంశాన్ని మీరు పార్టీ అధిష్టానం దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? కనీసం ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడటం కానీ ఏమైనా ఉందా? లేదా బెదిరింపు లేదు? లేదు, ఎవరు చేయలేదు. పార్టీ నుంచి ఎవరు చేయలేదు ఫోన్ అయితేను. మరి ఇప్పుడు మీరు ఓపెన్గా ఎమ్మెల్యే మీద ఓపెన్గా ఉన్నట్టు కుండబద్దలు కొట్టేశారు, ఆరోపణ చేశారు. ఎమ్మెల్యే రేపొద్దున మీ మీద పగబట్టుకునే అవకాశం ఉంటుంది కదా, మళ్ళీ రేపొద్దున ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కదా. అట్లా భయపడే వాళ్ళం అయితే కాదండి. ఏమంటే ఎమ్మెల్యే కాబట్టి గౌరవం ఇవ్వాలని మనం ఇన్నాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినాము. దాడి చేసేటికి వచ్చినప్పుడు మనం కూడా అంటాం, దాంట్లో తగ్గేదైతే ఉండదు. రాయలసీమ బిడ్డ అనిపించారు మీరు.
అదే Yeah, మనం ఈ టైంలో ఎందుకంటే బేసిక్గా గవర్నమెంట్ ఎవరైనా భయపడతారండి. పార్టీని చూసి గౌరవిస్తున్నాం, ఎమ్మెల్యేని చూసి కాదు. కానీ తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మేము, ఉమ్, అభిమానులము. ఉమ్, పార్టీకి ఇన్ని రోజులు ఎందుకు ఓపిక పట్టినామంటే బెదిరిస్తున్న పార్టీ కోసము ఓపిక పట్టినాం. ఓకే. ఇంకా దాడి చేసే వర్షం వచ్చినప్పుడు ఇంకా అంత సీన్ ఉండదు కదా. యా యా అంతే కదండి, అవును. అదే. సో ఇవాళ ఒక్కరోజు మీ వైన్ షాప్ తగలబెట్టించడమే కాదండి, ఎగ్జిబిషన్ వాళ్ళు పోయి 20 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. ఆ తర్వాత మీ పార్టీ ఆమె కూడా ఎప్పటి నుంచో కార్యకర్త. ఆ, ఎవరు ఆ ఫక్రుద్దీన్ కూడా అనంతపురం అర్బన్ లో కాలువ శ్రీనివాసుల్ని, సైఫుల్లా సార్ని, మహాలక్ష్మిని, ప్రభాకర్ చౌదరిని, మళ్ళా ఇతన్ని, ఇంతమందికి పనిచేసిన నేను. ఓకే. నా సొంతం ఖర్చు ఎప్పుడు ఏ ఎమ్మెల్యేని ఏ రూపాయి అడిగినాను కాదు. ఏ ఎలక్షన్లు వచ్చినా నా లక్షల్లో నేను ఖర్చు పెడతా. ఓకే. సో ఇవాళ మీ వైన్ షాప్ తగలబెట్టించాడు, ఇంకొకరిదేమో ఎగ్జిబిషన్ వాళ్ళు ఆ ఫక్రుద్దీన్ అయినా డబ్బులు ఇవ్వలేదని ఆయన మీద ఏకంగా గన్మెన్నే పంపించి గొడవ చేయించాడు. గన్మెన్నే పంపించి ఎస్పీ గారు చర్య తీసుకున్నారు. ఇంకోటి సస్పెండ్ చేశాడు. మీ పార్టీ నేత స్వప్న గారు ఆవిడ ల్యాండ్ని కబ్జా చేస్తున్నారు. మహిళ అనేది కూడా లేకుండా చేస్తే ఎట్లా అండి? అదే ఈ దురాఘాతాలకు ఈయన పార్టీ పట్టించుకోదా, లేదా పార్టీని మేనేజ్ చేస్తాడా, కవర్ చేస్తాడా? ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు పిలిచి చివాట్లు పెట్టాడని చెబుతున్నారు, ఏది ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి థియేటర్ ఇవ్వలేదని, అయినా కూడా మారలేదా? అసలు ఏమాత్రం ఇంకా రెచ్చిపోతున్నాడు. కానీ అప్పుడే చర్యలు తీసుకుంటే మా చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ పొద్దు కంట్రోల్లో ఉండేవాడు. అప్పుడు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇంకా రెచ్చిపోతానే ఉన్నాడు. అంటే పార్టీకి ఒక సొంత ఇంటెలిజెన్స్ ఉంటుంది కదండి, ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు లేదా అని ఎప్పటికప్పుడు పార్టీకి రిపోర్ట్ చేస్తారు కదా. నాకు తెలిసి ఇంటెలిజెన్స్ ని డబ్బులతో మేనేజ్ చేస్తున్నాడు అనేది తెలుసు అనుకుంటున్నాం. ఓకే. ఓకే. యా, థ్యాంక్ యూ వెంకటరమణ గారు. మీకు న్యాయం జరగాలి, మీకు అన్ని విధాలు మేము అండగా ఉంటాం. ఏ నిమిషం అయినా సరే మీరు కాల్ చేయొచ్చు. ఇంకోటి మిమ్మల్ని ఒకటి అడగాలి వెంకటరమణ గారు, ఒక మాట మిమ్మల్ని ఒకటి మాట్లాడగాలి. ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది కదా, మీ వైన్ షాప్ని తగలబెట్టేశారు, మిమ్మల్ని బెదిరించారు, మీరు కూడా మాట్లాడారు, కానీ ఏ ఛానల్లోనే టెలికాస్ట్ అవుతుంది. ఎందుకని? నీకు అనంతపురంలో టీవీ ఛానల్ లేరా, రిపోర్టర్లు లేరా, మీ దగ్గరికి అసలు ఎవరు రావట్లేదా? పొద్దున్నుంచి వచ్చినారు. అంటే నేను మామూలుగా సీసీ కెమెరాలు చూసే వరకు కూడా నేను వచ్చారు, అడిగారు, నేను ఇవ్వలే. ఓకే. సీసీ కెమెరాలు చూసిన తర్వాత అందరికి ఇస్తున్నాను. ఓకే. మీకు అన్ని విధాలా అందరూ ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. అవునండి, అవును. దానికోసమే నేను వెయిట్ చేసిన. అట్లా అందరు వచ్చిన వాళ్ళందరికీ వెయిట్ చేయండి అని చెప్పిన. ఇప్పుడు మీకు సీసీ ఫుటేజ్లో ఆ తగలబెట్టడానికి వచ్చిన కుర్రాళ్ళు మీరు ఏమైనా గుర్తుపెట్టారా? పట్టినా దగ్గుబాటు మనుషులే వాళ్ళు. ఎమ్మెల్యే మనుషులే, ఎమ్మెల్యే దగ్గర డైలీ ఉండేవాళ్ళే. ఓ యా, వెంకటరమణ గారు మీకు అన్ని విధాలా మేమందరం సపోర్ట్ ఉంటాం. సొసైటీ కూడా ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయదు, పార్టీ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందనే భావిస్తున్నాం. మీకు ఖచ్చితంగా ఇవాళ మీరు ఓపెన్ అప్ అయి ఇంత ధైర్యంగా ముందుకొచ్చారు కాబట్టి మీకు తప్పకుండా న్యాయం జరగాలని మేమైతే కోరుకుంటూ ఉన్నాం వెంకటరమణ గారు. అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటాను. యా, థ్యాంక్ యూ అండి. ఎస్, అది ఆయన 40 ఏళ్ల పాటు